టైం పాస్కి తిరిగామా ఉన్నామా అంటే చిల్ లైఫ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కష్టం ఉన్నప్పుడు ఎవరు రారు. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాలి అనుకునే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆలోచించి మేము సెట్ అయ్యాము, ఒకవేళ బేబీ పుడితే మేము తన్ని చూసుకోగలం అనుకుంటేనే చేసుకోవాలి. విడిపోదాం అన్నట్టయితే మీరు పెళ్లి చేసుకోకుండానే తిరగచ్చు. ఎందుకంటే మీకు పెళ్లి జరిగినా అదే, పెళ్లికి జరగకపోయినా కూడా అదే అవుతుంది. దానికంటూ పెళ్లిని వాడుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల పెళ్ళి అన్న మాట ఎలా వస్తుందంటే, అప్పట్లో పెళ్ళి అంటే అమ్మో పెళ్ళ అనేవాళ్ళు. ఇప్పట్లో పెళ్ళి అంటే ఏముందిలే 4 రోజులు కలిసి తిరుగుతారు, అయిపోయింది, వదిలేస్తారు, వేరే వాళ్ళని చేసుకుంటారు. ఒక ఇంట్లో పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదా? ఇంకా ఇంట్లో బాగా ప్రెజర్ పెట్టడం, వేరే వాళ్ళని ఏమన్నా చూడడం అదే జరిగిందంట. సరే పద ఏటైతే అయిందని చెప్పి ఇంక తీసుకెళ్ళి చేసుకున్నాం. బయటనే చేసుకున్నాం. వెళ్ళిపోయి మేము సింహాచలంలో పెళ్లి చేసుకున్నాం. అంటే నీకు వేరే సంబంధం చూస్తున్నారంటే పెళ్లి చేయాలని ఉద్దేశమే, కానీ తినకెందుకు ఇవ్వలేదు అన్నది రీజన్ ఏంటి? అంటే నేను ఆల్రెడీ నాది పాస్ట్ ఒకటి ఉందన్నయ్య. హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ ఒక కొత్త ఇంటర్వ్యూతో వచ్చామన్నమాట. మరి కొత్త కపుల్ అనమాట. వైజాగ్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళే కావ్య కాంచన అనమాట. కావ్య కాంచన ఒక సింగిల్ నేమే, ఒక కపుల్ అనమాట. సో హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ పేరు? యశ్వంత్. యశ్వంత్. సో మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? 2023 అని స్టార్ట్ అయింది. అంటే ఒక షూట్లోని ప్రైవేట్ సాంగ్ ఏదో చేస్తున్నాం, ఆల్బమ్ చేస్తున్నాము, అందులో పరిచయం అయ్యాడు. మనకి ఆల్టర్నేట్గా ఒక పర్సన్ పిలిచారు. ఆల్టర్నేట్గా పిలిస్తే వీడియోకి ఆల్టర్నేట్ రమ్మంటే, అంటే అప్పుడు మామూలుగా మనం షూట్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళు పిలవడం వల్ల ఆ రోజు అలా పరిచయం అవ్వడం, అలా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. స్టార్టింగ్ నుంచి నువ్వేం చేసేదాను అసలు? స్టార్టింగ్ అయితే హోస్టింగ్కి వెళ్ళేదాన్ని. తర్వాత మూవీ షూట్స్లోని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా అలా వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత ఇంకా అలా అలా ఈ షార్ట్ ఫిల్మ్స్, ఇలాగా ఇన్స్టాలో రీల్స్ స్టార్ట్ చేశాను. ఓకే. కావ్యం వచ్చేసరికి కొంచెం ఎలా ఉంటుందంటే రెబల్లాగా ఉంటుంది, అవునా? సో అమ్మాయిని అలాగే ఇష్టపడ్డావు ఏంటి? అంటే నువ్వు చూస్తే సాఫ్ట్గా కనిపిస్తున్నావు, అలా ఉన్నావా లేదంటే నువ్వు? మన కంప్లీట్ సాఫ్టే. ఓకే. మరి అలాగే ఇష్టపడ్డావు ఏంటి? జస్ట్ కామన్గా ఫేషియల్గా చూస్తుంటాం కదా, చూసినప్పుడు ఓకే నచ్చింది అని అనిపించింది. అంటే ఫస్ట్ మనకు వచ్చిన ప్రతి షూట్స్లో చూస్తాము, ర్యాండమ్గా గర్ల్స్ చూస్తాము, అంటే మనకంటూ పర్టికులర్గా సెలక్షన్ ఆప్షన్ మనకు ఉండదు. బట్ ఎందుకు సింక్ అయిందో తెలియదు, ఫస్ట్ కామన్గా చూసాం, అలాగా మూవ్ అయ్యాం, మాట్లాడాం, ఫ్రెండ్గా మూవ్ అయ్యాం, అటు నుంచి అటు అలాగే రిలేషన్ స్టార్ట్ అయింది. ఓకే. బేసిక్గా ఫోటోగ్రాఫరా? ఫోటోగ్రఫీ. ఇంకా ఫోటోగ్రాఫర్, ఈవెంట్స్ అన్ని? ఓన్లీ వెడ్డింగ్స్ అన్నీ చేస్తుంటారు. షూట్స్, ఏ షూట్స్ అయినా, కమర్షియల్ షూట్స్ అయినా. ఓకే. మీది కూడా వైజాగేనా? వైజాగ్. సో అంతకుముందు ఏం పరిచయం లేదు, ఓన్లీ ఈవెంట్లో కలిసారు? కంప్లీట్ ఆ షూట్ నుంచి, ఆ షార్ట్ ఫిల్మ్ నుంచే. సో స్టార్టింగ్ ఎవరు ప్రపోజ్ చేశారు ఇద్దరిలో? నేనే చేశాను. అవునా? ఓకే. నేనే చేశాను. అంటే తను ఆనెస్ట్గా పెళ్లి చేసుకుంటాను ఒకవేళ నీకు ఇష్టమైతే అని అన్నాడు. సో అది నాకు నచ్చి తర్వాత ఓకే అనేసి అంటే, నాతో లైఫ్ లీడ్ చేస్తావో లేదో నాకు డౌట్. సో మనం టైం తీసుకొని ఓకే చేద్దాము అనేసి అంటే, లేదు నేను చేసుకుంటాను అంటే, చేసుకుంటాము అంటేనే కదా రిలేషన్లోకి వెళ్తాము. సో నాకు చేసుకుంటాను అంటేనే నేను రిలేషన్లోకి స్టార్ట్ అవుతాను, లేకపోతే లేదు అనేసి మాట్లాడుకొని వెంటనే ఇంకా లవ్ చేసుకున్న ఒక 1.5 ఇయర్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఒక ఇంట్లో పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదా? అంటే వెడ్డింగ్ చేయడమే ఇది కొద్దిగా టాస్క్ అయింది. అంటే వీళ్ళలో ప్రెజర్ పెట్టడం వల్ల తినొచ్చి నాకు చెప్పడం వల్ల ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. సో వదులుకోవాలంటే మనకి, అంటే ఫస్ట్ ఎవరు అబ్జెక్షన్ చేశారు, మీ ఇంట్లోనా తన వాళ్ళ? మా ఇంట్లో అబ్జెక్షన్ లేదు. అంటే నేను మా ఇంట్లో 3వ అనమాట, ఇంకా 2 అన్నయ్యలు ఉన్నారు. అయితే వీళ్ళింట్లో సేమ్, వీళ్ళు ముగ్గురే, వీళ్ళ అక్క వీళ్ళు ట్విన్స్. అయితే ఏమంటే పెద్దక్క పెళ్లి చేస్తారు, వాళ్ళ చెల్లి కూడా పెళ్ళి అయిపోయింది అనమాట.
ఇంక ఇంట్లో అలా ప్రెజర్ ఉండిపోయింది, మధ్యలో ఒక ఆడపిల్ల ఉండిపోయింది కదా, ఇంకెప్పుడు చేసుకుంటాం అని ఫుల్గా ఇబ్బంది పెట్టడం కట్ చేస్తే నాకు అంటే ప్రతిసారి చెప్పేది నాకు ఇలా పర్టికులర్ రీజన్గా ప్రతిదీ ఇలా అవుతుంది ఇంట్లో అవుతుంది, కానీ ఒకరోజు మాత్రం ఇంట్లో పెద్ద ఇష్యూ అయిపోయిందట. ఇష్యూ అయిపోతే ఇచ్చేద్దాం కానీ వాళ్ళు ఇంకా ఇంట్లో బాగా ప్రెజర్ పెట్టడం, వేరే వాళ్ళని ఏమన్నా చూడడం అదే జరిగిందంట. సరే పద ఏటైతే అయిందని చెప్పి ఇంక తీసుకెళ్ళి చేసుకున్నాం. బయటనే చేసుకున్నాం. వెళ్ళిపోయి మేము సింహాచలంలో పెళ్లి చేసుకున్నాం. అంటే నీకు వేరే సంబంధం చూస్తున్నారంటే పెళ్లి చేయాలని ఉద్దేశమే, కానీ తినకెందుకు ఇవ్వలేదు అన్నది రీజన్ ఏంటి? అంటే నేను ఆల్రెడీ నాది పాస్ట్ ఒకటి ఉంది అన్నయ్య. సో దానివల్ల ఏంటంటే అది పాస్ట్ అలా పాస్ట్లానే అయిపోతుంది, పెళ్లి దాకా వచ్చి ఆగిపోతుంది అన్న ఒక దాని మీద నాకు ఒక చిన్న భయం అన్నమాట. అది లవ్ దాకా వచ్చి ఆగిపోతుంది, పెళ్లి దాకా అంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. సో అని తినతో ఉన్న రిలేషన్లో నేను చెప్పలేదు ఎవరికి. చెప్పకుండానే వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పాను, ఇలా నేను అబ్బాయిని ఇష్టపడుతున్నాను, చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నీ ఇష్టమే, మా ఇష్టం, నువ్వు ఎవరిని చేసుకున్నా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనేసి అంటే సరే అయితే ఓకే అని చెప్పి మేము వెళ్ళిపోయేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి చేసుకుంటున్నాం ఇలాగా అనేసి వాళ్ళకి మా పెళ్ళికి పిలిచి అవునా? వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఏదో ముహూర్తం 8:15 ఎందుకో చెప్పారు. ఆ రోజు నైట్ మూవ్ అయిపోయాము, అరౌండ్ 1:30 ఆ టైం అవ్వచ్చు. నైట్ మూవ్ అవ్వగానే ఇంట్లో చెప్పేసి వస్తున్నారు, నాకు తెలియదు. మార్నింగ్ రాగానే ఇలా ఫ్యామిలీ వచ్చారు, మీ ఫ్యామిలీ అంటే లేదు నేను ఇంట్లో చెప్పేసి వచ్చాను, వాళ్ళు వస్తారా నాకు తెలియదు, బట్ వాళ్ళు వచ్చారు అనగానే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ, అది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు అంతే. సరే అనుకుని అన్నాను. అప్పటికి నేను ఇంకా మా ఇంట్లో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మా ఇంట్లో పర్లేదు, కాన్ఫిడెన్స్ అయితే తీసుకుంటారు అన్న నమ్మకం ఉంది. అయితే అంతా అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య సిచ్యువేషన్ అయిపోయింది నేను చేసుకున్నాను ఇలాగా అనగానే ఇంకా మా అన్నయ్య వచ్చాడు, మా చిన్నయ్య వచ్చి మనోడు అంతా ఇంట్లో మేనేజ్ చేసి మనోడు ఒప్పించి చేశాడు. ఓకే, ఎక్కడ చేసుకున్నారు మ్యారేజ్? సింహాచలమే. సింహాచలం దగ్గర చేసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? మా ఫ్రెండ్స్ మా పెళ్లి పెద్దలు. అదే లాస్ట్ మినిట్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 20 minutes ఇంకా వెడ్డింగ్ అన్నాక ఎవరు లేరు, నేను పంతులు అంతే, ఇంకా ఎవరు లేరు. ఎంటీ చైర్స్ ఎంటీ బ్లాక్స్ అంతా అలాగే ఉన్నాయి. ఆ లాస్ట్ 10 to 15 minutes అందరు గ్యాదర్ అయ్యారు అంతే. ఇంకా ఫ్రెండ్స్ అలాగా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారు అంతే, ఇంకెవరు రాలేదు. అంటే ఏడిపిస్తుంటారు తన్ని కాంచనని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా? ఏడిపించడం అంటే ఏముండదా? అంటే రబల్ టైప్లో ఉండదు కదా, అలాగే ఏడిపించడం ఏముండదా? చాలాగా ఉండదు. ఓకే, అంటే మీ ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా, లేదు సపరేట్ అని? లేదు, అంతా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఏదో వన్స్ కలిసిన తర్వాత మ్యూచువల్ ఫ్రెండ్స్ కామన్గా అయ్యారు అంతే. సపరేట్గా అయితే ఎవరు లేరు, మీట్ అయిన తర్వాత అందరు కామన్ ఫ్రెండ్స్ అయ్యారు అంతే. ఓకే, అంటే మీకు పెద్ద చేజులు అలాంటివి ఏం లేవు, నార్మల్గా సింపుల్గా అయిపోయిందా? లేదు. సో దాని తర్వాత పోనీ గ్రాండ్గా పెళ్లి చేస్తాం అన్నారా, లేదా అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయారు? లేదని మేము అలా కంటిన్యూ అయిపోయాం. అంటే ఇంట్లోని థర్డ్ పర్సన్ కదా, సో ఇద్దరు అన్నయ్యలు అవ్వకుండా చేసుకున్నాడని ఒక చిన్న కోపం ఉంది ఇంట్లో. ఓకే, సో ఇంకా మేము కూడా అలా కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఎన్నాళ్ళ తర్వాత యాక్సెప్ట్ చేశారు? పెళ్ళయిన తర్వాత అంటే ఒప్పుకోలేదు, మేము వేరుగా ఉన్నాము. కడుపుతో ఉన్న తర్వాత మాట్లాడడం, బేబీ పుట్టాక కొంచెం అలాగా 1 year అలాగా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చేయకపోతే మేము ఆ వెడ్డింగ్ చేసుకుని వచ్చిన తర్వాత సపరేట్గా అమౌంట్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లకి పెళ్ళి అయిపోయింది, మధ్యాహ్నం కాలం ఇంటికి వచ్చాము. ఏడ్చేలా అర్థమో లేదు, అంటే సోర్స్ ఎక్కడ ఉంది, మా ఇంట్లో ఒప్పుకుంటారన్న నమ్మకం మేము వచ్చాం. వాళ్ళేమో ఫస్ట్ వద్దు అన్నట్టుగా అన్నారు. మా చిన్నన్ని వెళ్ళి చెప్పాడు ఇలాగ అయిపోయింది ఇంకేం చేయలేము ఇది అన్న. వాళ్ళకి ఉంటుంది కదా కొద్దిగా బాధ ఇవి అనుకుని, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయకపోతే ఏడ్చేలా అర్థం అయిపోతే వాళ్ళు బీచ్లో కూర్చున్నాం. బీచ్లో కూర్చొని అలా వెయిట్ చేస్తుంటే ఈసారి మా పెద్దన్ని వచ్చాడు. వచ్చి నేను ఇంకా కొడతాడేమో అనుకున్నాను, ఆడికి అప్పుడే తెలిసినాడు, మా పెద్దనికి అప్పుడే తెలిసినట్టు మ్యాటర్. అయితే ఇది ఎందుకు వచ్చాడు బాబు కొడతాడేమో అన్న రేంజ్లో థింక్ చేస్తే వచ్చి ఏదైతే ఏది జరిగింది అది వదిలే, ఇంకా పాస్ట్ అనేది పాస్ట్ వదిలే, వచ్చి ఒక 15K 20K ఇచ్చాడు. ఇచ్చి అందరికి అక్కడ ఉండండి, రూమ్ ఏదో తీసుకొని ఉండండి అని. అంటే మీరు ముందుగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఏం కాదు, అంటే సెటిల్ కానీ ఇంట్లో ప్రెజర్ వల్ల చేసుకోవాల్సి వచ్చింది కానీ అలాగని కాదు. ఒకవేళ అలా హెల్ప్ కాకుండా ఉండుంటే మరి పరిస్థితి ఏంటి ఆ టైంలో? మాకు ఆ సిచ్యువేషన్ ఇంకా అప్పుడు థాట్ రాలేదండి, ఎందుకంటే వన్స్ ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేస్తాం అనుకో మళ్ళీ నాకు అలాంటి అమ్మాయి రాదు. ఎందుకంటే నేను చాలా మంది చూశాను, బట్ మనకి అలాంటి అమ్మాయి మిస్ అయితే మళ్ళీ రాదు. ఏదైతే పోయింది రిస్క్ చేద్దాం, ఏదైనా తర్వాత చూసుకుందాం అన్న విషయంలో వెళ్ళి తీసుకొని చేయడం గట్ట అయింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు కూడా సపరేట్గా ఉంటున్నారా లేకపోతే కలిసి? లేదు, కలిసే ఉంటున్నాం. అంటే అమ్మలు కూడా రమ్మన్నారు, కానీ ఇంకా ఏంటన్నారంటే అన్నయ్యలు పెళ్ళి ఎంత అయిన తర్వాత వస్తాము అన్న, మేమే
చెప్పుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వస్తే బాగోదు కదా అనుకొని మేము మళ్ళీ సపరేట్గా ఉంటాం. ఇప్పుడు అయిపోయిందా మీ బ్రదర్స్ మ్యారేజ్ ఇంకా? లేదు bro. ఇంకా అవ్వలేదు. ఓకే, నాకు కూడా అదే ప్రాబ్లం. అన్నీ అవ్వకుండా నేనే చేసుకున్నాను. నాదే అదే ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఆడికి అయిన తర్వాత నన్ను పిలిచారు అనుకోవచ్చు. సేమ్ అందరిది అదే ప్రాబ్లం ఉంటుంది. బేసిక్ ఇప్పుడు చూస్తే నా ఇంటర్వ్యూలు చూస్తే చాలామంది చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరైనా లవ్ చేసుకుంటున్నారు. అది చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? తొందరపాటు ఎక్కువ ఉంది అనిపిస్తుంటది. లవ్ చేయడం తప్పు కాదు బ్రో, మరి ఒక 17-18 ఇయర్స్ వెడ్డింగ్ చేసుకొని అంటే పోషించే కెపాసిటీ గట్టా అంటే రొటేషన్ అయితే చాలు, అంటే ఫైనాన్షియల్గా అయినా దేనికైనా రొటేట్ అవ్వడం గట్రా చేస్తే పర్లేదు, లేదు అంటే ఇబ్బంది పడతాం కదా. అవును, మెయిన్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేకుండా స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెచ్యూరిటీ అనేది లేదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మెచ్యూరిటీ, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసుకుంటారు కొంతమంది ఉంటారు, కొంతమంది కాదని, అంటే పర్టికులర్గా చెప్తున్నాను కాదు, కొంతమంది చేయాలని చేసుకున్న తర్వాత గొడవ పడి ఇలా వదిలేయడం గట్టా అవుతున్నాయి చాలా వరకు. అది వేస్టే కానీ నా మోస్ట్లీ నేను చేసిన ఇంటర్వ్యూస్లో కూడా అదే జరుగుతుంది. 3 daysలో లవ్ చేసుకుంటున్నారు, లేకపోతే 1 weekలో లవ్ చేస్తున్నారు, 1 year తర్వాత విడిపోతున్నారు. ఆ ఇంటర్వ్యూ వెళ్ళిన టైం కూడా ఉండట్లేదు అనమాట. సో అందుకే చెప్తుంటాను బేసిక్గా, అంటే అన్ని లవ్ కూడా సక్సెస్ అవుతాయని నేను అన్ను, ఫెయిల్ అవుతాయని కూడా అన్ను. మనం చూస్ చేసుకున్న పార్ట్నర్ బట్టి మన పొజిషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. బట్టి అయితే ఉంటుంది అది. ఏదైనా మనం అందరూ కలిసిమెలిసి, అంటే ఒకరు మాట అని చెప్తే సరే నువ్వు అది చెప్తే ఓకే, లేదు నేను ఒక మాట చెప్తే సరే నువ్వు ఏది చెప్తే నాకు ఓకే అని ఇద్దరు కలిపి ఒక మాట మీద ఉంటే డ్యామ్ షూర్గా నించుంటామని. అది ఏ విషయంలో అయినా, ఫైనాన్షియల్గా అయినా, ఎంతమంది సపోర్ట్ రాకపోయినా ఏదైనా నించోగలము. లేదు నేను చెప్పిన మాట నువ్వు, నీ చెప్పిన మాట నేను విన్ను అన్న అలా వస్తే మాత్రం అవ్వదు, కష్టమే. ఓకే, సో నువ్వు కూడా బొటిక్ ఏదో మెయింటైన్ చేస్తున్నావు అనుకుంటా కదా? బొట్టకేం లేదన్యా, ఇంట్లోనే అది అంటే అంత సోర్స్ ఇన్కమ్ ఏం లేకపోవడం వల్ల నేను ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎలా నడుస్తుంది ప్రజెంట్? పర్లేదన్యా, బాగానే ఉంది. నడుస్తుంది అంటే ఇప్పుడు యాంకరింగ్ వాటికి దేనికి వెళ్ళట్లేదా? లేదన్యా, షూట్స్కేం వెళ్ళట్లేదు. ఆశా వర్కర్గా నేను జాబ్ చేయడం వల్ల దాంట్లోనే ఇంకా అలా కంటిన్యూ అయిపోయాను. సో ఇంకా అంతే. అంటే బిఫోర్ లైఫ్ బాగుందా, మ్యారేజ్ లైఫ్ బాగుందా, ఎలా ఉంది నీకు? బిఫోర్ లైఫ్ మనకి నచ్చినట్టుగా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ దానికి నచ్చినట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇంట్లో గొడవలు అవుతుంటాయి మీ ఇద్దరికి? అప్పుడప్పుడు అవుతాయి. అవుతుంటే ఎవరిది పెద్ద చేయి ఉంటుంది, ఎవరి చిన్న చేయి ఉంటుంది? చెప్పలేమండి, ఎందుకంటే ఒక్క కోపం బట్టి ఉంటుంది. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక 24 hours కూడా అవ్వదు, కలిసిపోతాం, ఐఎమ్ షూర్ కలిసిపోతాం. సో మీకు పాప కూడా పుట్టింది అనుకుంటా కదా? సో ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది? ఇప్పుడు పాప పుట్టి 10 months అయిందని, 11th month రన్ అవుతుంది. 14 వస్తే 11th month. ఓకే, పేరు పాప పేరు? లారా యక్షికా రెడ్డి. ఓకే, అదే డిఫరెంట్ నేమ్ పెట్టినట్టున్నారు. అంటే యక్షిగాని మేము ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇద్దరు పేరు కలిపి పాప పేరు పెట్టామన్నమాట. తన కావ్య కదా, స్టార్టింగ్ 2 words కేఏ పెట్టి లాస్ట్లో అదే స్టార్టింగ్ నా పేరు యష్ కదా, అలాగే యాడ్ చేసి ఒక నేమ్ పెట్టామంతే. అది కూడా ఆలోచించింది, ఫస్ట్ చాలా నేమ్స్ ఆలోచించాము, అది ఎందుకు మనకి సెట్ అవ్వట్లేదు అంటే మాకు సాటిస్ఫై అనిపించలేదు ఆ పేర్లు. ఇలా కాదనుకొని మేమే ఆలోచించి మా ఇద్దరు పేర్లు కలిపి మా పాప పెట్టాము. ఓకే, ఫాదర్లీ ఫీలింగ్ అండ్ మదర్హుడ్ కానీ చాలా బాగుంటుంది. ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒకసారి దాంతో ఇబ్బంది పడుతుంటారు, వర్క్ వెళ్ళడానికి ఇబ్బంది, బయటకు వెళ్ళడానికి ఇబ్బంది. సో ఎవరి దగ్గర వదులుతున్నారు ఎక్కువ పాపని? అత్తమ్మ. నేను తినగానే ఇద్దరం వర్క్స్కి వెళ్ళిపోయినా సరే అత్తమ్మ దగ్గర ఉంచుతాం, తను చూసుకుంటుంది. మెయిన్ అదే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది సింగిల్గా వెళ్ళిపోతారు మేము బతకగలం అని చెప్పేసి, కానీ తర్వాత బేబీని చూసుకోవాల్సిన అంత ఇబ్బంది ఏది ఉండదు. పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ప్రతిసారి బ్యాగ్లో వేసుకొని ఇప్పుడు దాంతో పాటు తిరగలేం కదా. సో కొన్ని టైమ్స్ అయితే అలాగే వెళ్ళేదాన్ని, తర్వాత అత్తమ్మ వాళ్ళు తీసుకున్నాక అత్తమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి నేను వర్క్కి వెళ్ళడం అలా కంటిన్యూ అయ్యింది. సో ఎన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళ సైడ్ కానీ మీ సైడ్ కానీ ఏమైనా ఎత్తిపోటు మాటలు అలాంటివి ఏం లేవని, బాగానే చూసుకోండి. బాగానే ఉండదు, బాగానే చూసుకోవడం ఇట్ని, అంటే వాళ్ళ ఫ్యామిలీ నాకైనా నా ఫ్యామిలీ వాళ్ళకైనా బాగానే ఉంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసేసావా మోస్ట్లీ? లేదండి, ఉన్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి రమ్మని చెప్పను, ఎవరికి ఉండమని చెప్పను. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళ వల్ల మనకి యూజ్ అనేది ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతవరకే. సో వాళ్ళని అంతలో పెట్టాలో అంతలో పెట్టడం బెటర్ అనేసి ఈ మధ్య రిలీజ్ అయ్యాను నేను కూడా. ఓకే ఓకే. సో సోషల్ మీడియాలో బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ? సపోర్ట్ చేసే వాళ్ళంటూ మనకెవరు లేరని, మాకు మేమే సపోర్ట్ చేసుకొని మూవ్ అవ్వడం తప్ప
అసలు సోషల్ మీడియా అంటేనే మా బాబాయ్ వాళ్ళకి నచ్చదు. ఆయన నచ్చకపోయినా నేనే కోరండి అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఓకే, నీకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటా సోషల్ మీడియా? లేదని, అంటే మన ఫీల్డ్ అంటే ఏంటంటే వర్క్ కంప్లీట్ ఫోటోగ్రఫీకి వెళ్తే చాలా అనుకొని ఉంటాం. ఈ రీల్స్ గట్రా మనకు తెలియదు. కానీ తను అడిగింది నేను రీల్స్ చేసుకుంటాను ఇలాగ అనగానే సరే చేసుకో, నాకు పెద్ద అబ్జెక్షన్ లేదు అనుకొని నేను అలా లీవ్ చేస్తాను. అలా చేసుకుంటూ ఉండేది. ఏదైనా బట్ ఏంటంటే ఏదైనా వెళ్తే చెప్తుంది, ఇలాగ వెళ్తున్నాను రీల్స్కి వెళ్తాను, ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి వచ్చేస్తాను అని ఏదైనా ఒక పర్టికులర్గా చెప్తుంది. అది ఏ టైం అన్నా అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయను. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాల్స్ ఈవెంట్ షూట్స్ అన్నా ఫోన్ కట్ చేసేస్తాను. వెంటనే ఒక టెక్స్ట్ మెసేజ్ పెడుతుంది, ఇక్కడికి వెళ్తున్నాను, రీల్స్కి వెళ్తున్నాను, అంటే రీల్స్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తాను, ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి వచ్చేస్తాను అన్న ఒక మెన్షన్ చేస్తుంది. ఆ మెన్షన్ అయిపోయి నేను చూసుకోను. అప్పుడప్పుడు ఏదైనా షూట్స్ అయినప్పుడు ఒక కంప్లీట్గా 4 hours 5 hours అవుతాయి. నేను మెసేజ్ చూసి మళ్ళీ ఆ కంప్లీట్ మెసేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇది రిటర్న్ ఇంటికి వచ్చి సెల్ఫీ పెడుతుంది ఇంటికి వస్తుంది అనుకొని. ఆ మెసేజ్ 2 కలిపి ఒకేసారి చూస్తాను నేను. సో మీ స్ట్రగుల్స్ ఏమన్నా ఫేస్ చేశారా, లేదంటే స్మూత్గానే వెళ్ళిందా? ఫేస్ చేసాం, నేను లైఫ్లో అంటే చాలా ఫేస్ చేసాం. మెయిన్గా ఫైనాన్షియల్గా సఫర్ అయ్యాం, కానీ మిగతాదంతా బాగానే ఉంది. అంటే పెళ్ళైనప్పుడు బాగానే ఉంది, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేము చాలా ఫేస్ చేసాం. ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్గా కానీ ఉన్నప్పుడు ఫేస్ చేసాం అనమాట. ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ అంటే ఎవరు లేరు అన్నయ్య, ఓన్లీ మా అమ్మ వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అప్పుడు అత్తమ్మ వాళ్ళతో కూడా మాకు మాట్లాడే అంతేం ఉండేది కాదు. సో అప్పుడు బాగా మేము స్ట్రగుల్ అయ్యాం. నా హెల్త్ ఇష్యూ వల్ల మనీ ఫైనాన్షియల్గా అయినా సరే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం మేము. అలా ఉన్నా కూడా నేను వర్క్కి వెళ్ళి వర్క్ చేసుకొని రావడం అది తప్పనిసరి అయ్యేదన్నమాట. సో నేను డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఎవరు లేరు, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు లేరు, ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత కానీ నేను దాదాపు 1 month ఉన్నా కేజీహెచ్లో. అంటే ఆపరేషన్ పడింది సడన్గా, అంటే మనసు నిండకుండా ఆపరేషన్ పడింది. ఇంకా టైం ఉందని యాక్చువల్లీ అరౌండ్ అది నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇచ్చారు డేట్. అయితే ఇంకా టైం ఉంది కదా అనగానే మేము 7th month అనుకోండి, 7th month చెకప్కి వెళ్ళాం. 7th month చెకప్కి వెళ్తే తను అన్నది లోపల నాకు 2 days నుంచి బేబీ మూమెంట్ ఏం తెలియట్లేదు అనుకోండి. అప్పుడు డాక్టర్ అన్నారు అదేంటి తెలియకపోవడం ఏంటి, అర్జెంట్కి వెళ్ళి చెక్ చేయించండి అన్నది. కేజీహెచ్కి వెళ్ళాం. కేజీహెచ్కి వెళ్ళగానే అప్పటికి తినకి బీపీ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, అడ్మిట్ చేయండి అన్నారు. అడ్మిట్ చేసిన తర్వాత తిను ఆ రీజన్ అప్పుడే చెప్పింది, అలాగా బేబీ కూడా 2 days నుంచి మూమెంట్ తెలియట్లేదు. కానీ వాళ్ళు ఇంకా వెంటనే అబ్జర్వేషన్ రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి చెక్ చేస్తారు. హార్ట్ బీట్ తెలుస్తుంది కానీ మూమెంట్ లేదు. ఆ మూమెంట్ లేకపోవడం 3 days అలాగా లోపలే ఉండి స్ట్రగుల్ అయ్యాను. బేబీ బయటికి రాలేదు. తర్వాత ఇంకా ఆపరేషన్ అన్నారు. 3 days వరకు కంప్లీట్గా నాకు మూమెంట్ లేదు, ఓన్లీ హార్ట్ బీట్ ఒకటి వినిపిస్తుంది. హార్ట్ బీట్ వింటున్నా కానీ నాకు మూమెంట్ లేకపోవడం వల్ల భయం అనిపించింది. దానివల్ల ఆపరేషన్ పడిపోద్ది, లేదంటే మళ్ళీ ఇంకా నీకు బేబీకి రిస్క్, బేబీ చాలా వీక్గా ఉంది అంటే సరే అని ఆపరేషన్కి ఓకే అనేసి ఆపరేషన్ అయిపోయిన వెంటనే నేను బేబీని కూడా చూడలే. 1 day తర్వాత నేను మిల్క్లోకి వచ్చానమాట. ఆ 1 dayకి బేబీకి వెంటనే బాక్స్లో పెట్టేశారు. బేబీ వీక్గా ఉండడం వల్ల బేబీ బాక్స్లోనే ఉంది ఆ 1 month అంతా. దానికోసమే మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ఆ టైంలో మా అమ్మ మా అక్క అంటే నా తరపు ఫ్యామిలీ మాత్రమే ఉంది, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరు రాలేదు. వీళ్ళ వైపు నుంచి కూడా ఫ్యామిలీ కూడా ఎవరు రాలేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ టైంలో అయినా సరే కనీసం అంటే చూడాల్సిన పని లేదు, కనీసం ఫోన్ చేసి అయినా సరే ఎలా ఉంది ఏంటి అని అడిగేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు రాలేదేంటి అని అప్పుడు బాధ అనిపించింది. ఆ టైంలోని ఆ 1 month 10 days కూడా తినొక్కడే తిరిగాడు. నాకు బ్లడ్కి కానీ దేనికైనా సరే A to Z తినే చూసుకుంటూ వచ్చాడు. ఓకే, అంటే అంతలాగా పెళ్లి చేశారు కదా, దగ్గరుండి ఫ్రెండ్స్ కూడా దగ్గర ఉన్నారు. అసలు ఫ్రెండ్స్ ఎవరు లేదండి. అంటే మరి ఎందుకు రాలేదు వాళ్ళు? అంటే ఎవరు కొంతవరకే ఉంటారు, ఎవరు లైఫ్ టైం ఉండరు అంటారు కదా. సో అది నాకు ఆ సిచ్యువేషన్లో అలా అనిపించింది. ఒకసారి మాకు తెలిసింది ఫ్రెండ్స్ అందరూ అవసరంగా వస్తారు, ఓన్లీ టైం పాస్కి తిరిగామా ఉన్నామా అంటే చిల్ లైఫ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కష్టం ఉన్నప్పుడు ఎవరు రారు, ఫ్యామిలీ తప్ప, లేదా ఒకరికొకళ్ళు సపోర్ట్ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ఎవరో బై రేర్ ఉంటారు ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేసేయడం అలాగా. ఇక్కడైతే అలాగా ట్రూగా అయితే అసలు అలా ఉండదు, ఎవరు రాలేదు కూడా.
ఓకే. ఇప్పుడు అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూడా లేరా అస్సలు? ఎవరు లేరని ఎవరు లేరు అసలు, ఎవరు లేరు. అంటే ఇది అడ్మిట్ చేస్తారు, అడ్మిట్ చేసిన తర్వాత 2 days వరకు నాకు తిన్ని చూపించలేదు. ఏంటంటే లోపల రాకూడదు ఇదే అనుకొని చెప్పారు. అప్పటికి ఫుల్ కోపం మీద ఉన్నాను, ఎందుకంటే నాకేం సరైన రెస్పాన్స్ చెప్పట్లేదు. ఇంకా అలా ఉన్నాను. 2 days తర్వాత అప్పుడే మార్నింగ్, అంటే నా టైం షెడ్యూల్ ఎలా ఉండేదన్న, ఈవెంట్స్ అన్నా లేదు రావడం కావద్దు, ఎవరు ఫోన్ చేసినా రావడం కావద్దు. మార్నింగ్ 6కి వచ్చేవాడిని, నైట్ 11:30, 12 కల్లా మళ్ళీ వెళ్ళేవాడిని ఇంటికి, మళ్ళీ 5:30 కల్లా వచ్చేవాడిని. అలాగా 29 days నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడం, నైట్ midnight ఒక 12 ఆ టైంకి వెళ్ళడం, మళ్ళీ రావడం, అలా రొటేట్ అయ్యేది 29 days. ఓకే. ఆ టైంలో మరి ఫైనాన్షియల్గా చాలా ఆ 29 days నాకు ఏ ఈవెంట్స్ వచ్చినా అసలు ఒక పని చెప్పినా ఏ పని నేను రాను, మీరు చేసుకోండి, అది ఎవరు ఫోన్ చేసినా మాకు అవ్వదు. ఆ టైంలో ఫైనాన్షియల్గా కూడా ఎవరు సపోర్ట్ లేరు అని తినే చూసుకొని వచ్చాడు మొత్తం. కొన్ని టైమ్స్లో మా చెల్లి, అంటే నా చెల్లి అక్క ఇద్దరు ఉన్నారు కదా, మా చెల్లి కూడా సపోర్ట్ చేసుకుంటూ, మా మమ్మీ నా పక్కనే ఉండి చూసుకుంటూ, ఆ టైంలో నేను లెగలేని స్టేజ్లో కదా ఆపరేషన్ అయినప్పుడు. సో అంతా రికవర్ అయిన తర్వాత అప్పుడు వస్తారు కదా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు, వచ్చి అవ్వలేదు, ఓకే పర్వాలేదు, నాకు ప్రాబ్లం ఏం లేదు, మీరు రాకపోయినా ఇక్కడ పనులేం ఆగిపోలేదు, మీరు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని చెప్పి, ఇంకా అప్పటి నుండి నాకు ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. చాలా అంటే హోప్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇంకా మనకేం వద్దులే, ఫ్రెండ్స్ అంటూ కూడా ఏం వద్దు, ఏదో అంటే అని మాట్లాడామని. మోస్ట్లీ అంటే లవ్ మ్యారేజెస్లో అడ్వాంటేజ్ ఏంటంటే భర్త దగ్గరే ఉంటాడు అన్నమాట. డెలివరీ అయినప్పుడు మాత్రం భర్త దగ్గర ఉంటాడు. అరేంజ్ మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే అత్తగారికి వదిలేస్తారు, డెలివరీ అయిన తర్వాత వచ్చి చూసుకొని బాబా పాప అని చెప్తారన్నమాట. ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను, నేను దగ్గరుండి డెలివరీ చేసాను కాబట్టి తెలుసు మాట అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎలాంటి వాళ్ళైనా సరే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. సో మీరు ముందు స్టెప్ వేస్తాను, నాకు జాబ్ లేకుండా పెళ్లి చేసేసుకుంటాను అన్న వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఫైనాన్షియల్గా లేకపోతే ఎవ్వరూ రారు. సెటిల్ అయితేనే చేసుకోవడం అయితే బెటర్ అని, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, అది నా ఒపీనియన్. పెళ్లి చేసుకున్నాక కూడా మేము సెట్ అవుతాం అనేసి అనుకున్న థింకింగ్లోనే చేసుకున్నాం. బట్ ఏది మనం అనుకున్నట్టు జరగదు లైఫ్లో. దానికి తగ్గట్టు మనం మారాల్సి వస్తుంది, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మారాలి. అదే అనుకోని ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇష్యూ అనగా ఈ ఫైనాన్షియల్ సఫర్ అనగా, అంటే ఒకటి పోతే అలా పడుతూనే ఉన్నాను. ఫస్ట్ మెయిన్గా పెళ్ళి అయితేనే హెల్త్ ఇష్యూ అదొకటి, తర్వాత ఫైనాన్షియల్గా, తర్వాత ప్రెగ్నెన్సీ. బట్ ఈ స్ట్రగుల్ అయినా మాకు ఏంటంటే అక్కడ లెసన్ అని తెలిసింది, ఈ టైంకి ఎవరు వస్తారా అనేది మాకు ఇప్పుడు ఒక అర్థమైంది అంతే. ఆ మధ్యలోనే మా ఫాదర్ చనిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ సిచ్యువేషన్స్లోనే ఉన్నాం. ఆ 1 year అంతా అవంతా జరుగుతూనే వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు అంతా సెట్ అయిందా? ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు బాగానే అంతా ఓకే. ఫైనాన్షియల్ అంటే అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది స్ట్రగుల్, అది ఎలా ఉన్నా కూడా లైఫ్ మాత్రం బాగానే ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ పేరెంట్స్ కానీ, మీ ఫాలోవర్స్ కానీ, లేకపోతే మా ఫాలోవర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఫైనల్గా వర్డ్ చెప్పచ్చు? తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాలి అనుకునే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆలోచించి, మేము సెట్ అయ్యాము, ఒకవేళ బేబీ పుడితే మేము తనని చూసుకోగలం అనుకుంటేనే చేసుకోండి. తొందరపడిపోయి పెళ్లి చేసేసుకొని ఏదో 3 days ఉన్నాం, కలిసి తిరిగాం, అయిపోయింది, విడిపోదాం అన్నట్టయితే మీరు పెళ్లి చేసుకోకుండానే తిరగచ్చు. ఎందుకంటే మీకు పెళ్లి జరిగినా అదే, పెళ్లికి జరగకపోయినా కూడా అదే అవుతుంది. దానికంటూ పెళ్లిని వాడుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల పెళ్ళి అన్న మాట ఎలా వస్తుందంటే, అప్పట్లో పెళ్ళి అంటే అమ్మో పెళ్ళ అనేవాళ్ళు, ఇప్పట్లో పెళ్ళ అంటే ఏముందిలే 4 రోజులు కలిసి తిరుగుతారు, అయిపోయింది, వదిలేస్తారు, వేరే వాళ్ళని చేసుకుంటారు, అలా అయిపోయింది పెళ్ళి అంటే. సో ఏదంటే తిరుగుతున్న వాళ్ళు తిరగండి, పెళ్ళి అని చెప్పి వేస్ట్ ఇవన్నీ. యూజ్ అండ్ త్రో మీరు ఉన్నారు కాబట్టి ఉంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఉండండి, లేదా చేసుకోవడం మానేయండి. ఇదైతే నేను చెప్పగలను. ఓకే. సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఒక మంచి మారల్ నోట్తో క్లోజ్ చేస్తున్నమాట ఇంటర్వ్యూ. సో చూసిన వాళ్ళు పాజిటివ్గా తీసుకోండి. అంటే అడుగుతుంటారు కదా సొసైటీ కోసం ఇలాంటి ఇంటర్వ్యూ షేర్ చేస్తున్నాం అని చెప్పేసి. ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని నేను ప్రతిదీ చేద్దామని చూస్తుంటాను. మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే కపుల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, డిఫరెంట్ కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.